నమస్తే. ప్రస్తుతం మనతో పాటు దాసరి ఉష గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్తే. నమస్తే. తెలంగాణ ఫార్మేషన్ డే, హ్యాపీ ఫార్మేషన్ డే. థ్యాంక్ యూ. అండ్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏం చెప్తారు అక్క ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? అంటే అప్పుడు 10 ఏళ్లలో ఎట్లా ఉంటుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లా ఉంటుంది? అంటే చాలా మంది బలిదానాలతో తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు విద్యార్థులు పదే రోడ్లు ఎక్కుతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం, ఆ 2 లక్షల ఉద్యోగాల కోసం. అసలు ఎట్లా ఉన్నది తెలంగాణ ప్రజెంట్ సిచ్యువేషన్? ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్న, 10 ఏళ్లలో ఈ తెలంగాణని తీసుకుపోయి ప్రపంచ పటంలో పెట్టిండు. సువర్ణ అక్షరాలతోటి లిఖించిళ్ళు తెలంగాణ అని చెప్పేసి. కానీ నేడు కాంగ్రెస్ పాలన అయిన తర్వాత ఈ 10 నెలల్లోనే మొత్తం మన తెలంగాణ రాష్ట్రాన్నే ఒక బిచ్చపు రాష్ట్రం లెక్క చూపిస్తారు. పైసలు లేవని అంటా లేదని అడిగితే ఏమన్నా అంటే గురుకులాల విద్యార్థుల్ని వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కోమని అంటున్నారు. అసలు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నామనంటే, అసలు ప్రపంచ దేశంలో పెట్టిన గురుకులాలని కేస్ స్టడీలు చేసిళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీలో గురుకులాల గురించి. కానీ నేడు అదే గురుకులాలకి నేషనల్ కమిషన్, ఎస్సీ కమిషన్ నేడు లేఖలు పంపించాల్సి వస్తుంది, విచారణలు చేయించాల్సి వస్తుంది. మరి ఆ స్థితికి దిగజారే విధంగా చేసిళ్ళు. అదేవిధంగా అసలు మహిళలని, ఇక్కడున్న కల్చర్ని, ఇక్కడున్న ఆడబిడ్డలందరినీ కూడా దేశానికి తీసుకుపోయి వివిధ దేశాలలో యుఎస్కి, చికాగోలో ఎన్నో దేశాలకి కూడా తీసుకొని వెళ్ళి, ఎన్నో సిటీస్కి తీసుకొని వెళ్ళి బతుకమ్మలు ఆడినాం. మన కల్చర్ని ఎంతో గౌరవంగా తలెత్తుకునే విధంగా తెలియజేసినాం. కానీ నేడు వేరే దేశం నుంచి, ఒక ఇంగ్లాండ్ దేశం నుంచి ఈడికి వచ్చిన ఆవిడ పైన, ఒక మిస్ ఇంగ్లాండ్ పైన, మిల్లీ మ్యాగీ పైన అసభ్యంగా ప్రవర్తించి మన తెలంగాణ తలదించుకునే విధంగా చేస్తున్నారు. అసలు అక్కడి వరకు ఎందుకు, ఆఖరికి మన తెలంగాణ తల్లినే తను అసలు బంగారం వేసుకునే విధంగా కూడా వాళ్ళకి తెలంగాణ తల్లిని కూడా ఎంతో చిన్న చూపు చూసి బంగారం తీసేసిళ్ళు. అంటే తెలంగాణ తల్లికి బంగారం ఉండొద్దా? అంటే రాచరికపు పోకడలకు నిదర్శనంగా ఉన్నది అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి. అసలు మన తెలంగాణ ఆడబిడ్డలు ఇట్లా ఉండరు, ఆడంబరాలు దిగేసుకొని ఉండరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి దానికి ఏం సమాధానం? ఎవరు ఏ విధంగా చూడాలి అని అనుకుంటున్నారో ఇక్కడే అర్థమవుతుంది. 10 సంవత్సరాల తెలంగాణలో నిండుగా బంగారంతో, ఎంతో చక్కగా కిరీటంతో ఒక దేవత లెక్క చూయించిళ్ళు. కానీ నేడు ఈ కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఎట్లా చూయించుదాం అనుకుంటున్నారు? ఈ మహిళలు, తెలంగాణ మహిళలందరూ కూడా ఈ విధంగానే ఉండాలి, అసలు వాళ్ళకి బంగారం ఉండదు ఒంటి మీద అన్నట్టు చిన్న చూపు చూపిస్తున్నట్టు అన్నని మనకి ఇక్కడే క్లారిటీగా అర్థమైపోయింది. అదేవిధంగా మొన్న మిల్లీ మ్యాగీ పైన కూడా ఎవరో కాదు అసభ్యంగా ప్రవర్తించింది, ఈ కాంగ్రెస్ నాయకులే కదా, రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి నాయకులే కదా, ఎంపీ కదా, ఒక ఎంపీ కూడా ఉండడం జరిగింది. దాంట్లో ఆఫీసర్లు ఉన్నారు, దాంట్లో ఎంతో సన్నిహితంగా రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేటట్టు ఆధారాలు తీసిళ్ళు కదా. అసలు నిరాధారాలు అని చెప్పేసి అనే మరి కమిటీ వేసిళ్ళు. మరి కమిటీలో ఎంతో మంది సిపి, రేమా రాజేశ్వరి గారు, ఈ విధంగా కొంతమంది సిపిలు కూడా ఉన్నారు దాంట్లో. ఆ కమిటీలో భాగంగా అయ్యి విచారణ చేస్తేనే కదా ఇది వచ్చింది. మరి దమ్ముంటే వీడియోలు తీయమనండి, వీడియోలు బయట పెట్టగలుగుతారా? ఆధారాలు బయట పెట్టగలుగుతారా? ఆ సత్తా లేదు. కాబట్టి ఇట్లాంటి అంటే క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే మన మిస్ వరల్డ్ పోటీలు పెట్టి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతా అని చెప్పిన రేవంత్ రెడ్డి, మళ్ళీ అదే మిస్ వరల్డ్ పోటీల వల్ల తెలంగాణకి ఇంత పెద్ద నష్టాన్ని వాటి అని చెప్పి అనుకున్నారా? మీరేం చెప్తారు దాని మీద? అసలు తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు పెట్టాల్సిన అవసరం కూడా లేకుండే. ఎందుకంటే వాళ్ళు మిస్ వరల్డ్ పోటీలను తీసుకొని వచ్చి అంటే ఒక మిస్ ఫర్ ఏ కాజ్ అన్నట్టు చూపిద్దాము అని చెప్పేసి వాళ్ళు అంటారు. సో ఇక్కడ ఉన్న తెలంగాణని దేశానికి నువ్వు ప్రపంచం చేసుడైంది. ఇక్కడ ఉన్న చార్మినార్ ఎవరికి తెలియదు, ఇక్కడ ఉన్న రామప్ప ఎవరికి తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి ఎవరికి తెలియదు, ఇక్కడ ఉన్న టెంపుల్స్ ఎవరికి తెలియదు. మరి ఇవన్నీ తీసుకుపోయి నువ్వు చూపించడేంది అయ్యా? ప్రతి ఒక్కరికి, దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఇవన్నీ కూడా, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా తెలిసి ఎంతో మంది టూరిస్టులు వస్తూనే ఉంటారు. నువ్వు తీసుకుపోవడంలో కొత్త ఏం లేదు. మరి పోచంపల్లి శారీస్ అని చెప్పేసి వాళ్ళని ప్రమోట్ చేయడానికి, పోచంపల్లి కావాల్సింది ప్రమోషన్లు కాదు, ఆల్రెడీ ప్రమోటెడ్ అది. పోచంపల్లి వాళ్ళకి కావాల్సింది, అక్కడ చేనేత కార్మికులకు కావాల్సింది అండ, వాళ్ళకి ఉపశమనం కావాలి, కొన్ని సబ్సిడీస్ కావాలి. కానీ ఇవి చేసే శాతం మాత్రం కావట్లేదు. ఏదన్నా అంటే వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఎన్నైనా పెట్టడానికి రెడీగా ఉంటారు. కానీ మనోళ్ళకి మాత్రం, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం, విలేజ్లలో సర్పంచ్లకి, విలేజ్లో రియంబర్స్మెంట్ చేయడానికి మాత్రం, గురుకులాలలో పిల్లలకి చదువు చెప్పడానికి మాత్రం, దీనికి మాత్రం ₹1 పైసా మాత్రం దొరకదు. ఏదన్నా అంటే కోసుకున్నా కూడా ఏడుకెళ్ళొస్తే పైసలని ఇట్లాంటి మాట్లాడతారు. అంటే తెలంగాణ ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ మీద తెచ్చుకున్నారు తెలంగాణ మంది, చాలామంది బలిదానాల తర్వాత. ఇప్పుడు మళ్ళొకసారి నీళ్ల ప్రస్తావన బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నది. తెలంగాణకు వచ్చే వాటా మొత్తం కూడా ఆంధ్రాకు పోతూ ఉన్నది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవట్లేడని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? మనకి మన కళ్ళ ముందే
ఎన్నో వందల టీఎంసీ నీళ్ళని మనం ఉపయోగించుకోకుండా వదిలేసినాం ఈ కాంగ్రెస్ పాలకులకు శాత కాకనే. అట్లనే మొన్ననే గోదావరి జలాల పైన అసలు అది అవసరమే లేదు అసలు ప్రాజెక్ట్. అది పెడితే మనకి నష్టం జరుగుతుంది అని అంటే ఆపాలి. అంటే రేవంత్ రెడ్డికి తెలియదా ఇవన్నీ ఎందుకు తెలియదు? ఆయనకు తెలియకుండా రాష్ట్రంలో జరుగుతుందని అంటే ఎంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి వచ్చిండో మనం అర్థం చేసుకోవాలి. అది తెలియదు అనే మాట అన్నాడంటే ఎంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి అని మనం ఆలోచించాలి. అంటే అటాక్లు చేయించడానికి, రౌడీజం చేయించడానికి వీటన్నిటికీ మాత్రం ఇంటెలిజెన్స్ కావాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు, కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి వచ్చేసరికి అయ్యో వాటర్ లేవా, ఎండిపోయినాయా అని చెప్పేసి ఈ దొంగ నాటకాలు అవన్నీ దొంగ నాటకాలు అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. అంటే గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో జై తెలంగాణ అన్న నినాదం కూడా ఒక ఉగ్రవాదం లాగా చూసి అరెస్టులు చేసి ఎక్కడికక్కడ నిర్బంధాలు చూసినాం. మళ్ళొకసారి ఈ సంవత్సర కాలం నుంచి కూడా ఎవరు మాట్లాడినా ఎవరు ప్రశ్నించినా ప్రభుత్వం మీద అంతే పెద్ద ఎత్తున నిర్బంధాలు కావచ్చు, అరెస్టులు కావచ్చు దారుణంగా జరుగుతూ ఉన్న పరిస్థితి. ఏం చెప్పదలుచుకున్నారు? నేను మా పెద్దపల్లి గురించే చెప్తా అన్న. మా పెద్దపల్లిలో గుండ్లపల్లి గ్రామంలో ఇంతకు ముందు ఒక దసరా ముందు అక్టోబర్ 30వ తారీఖున బీఆర్ఎస్ నాయకుల పైన దాడి జరిగితే మేము పోలీస్ స్టేషన్కి పోయి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని చెప్పి పిటిషన్ ఇచ్చినాం. 4 గంటల సేపు అక్కడ ఉండే SHO కోసం వెయిట్ చేసి పిటిషన్ ఇచ్చినాం. వాళ్ళ బట్టలు చింపినటువంటి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళకి దెబ్బలు తాకినాయి బీఆర్ఎస్ నాయకులకు అని చెప్పేసి హాస్పిటల్కి పోయి రిసిప్ట్లు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ ఉన్నా కూడా కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా చేయలే. ఎఫ్ఐఆర్ పెట్టకపోవడం అయి తర్వాత వదిలేసేయండి, ఇన్వెస్టిగేషన్ కూడా అంటే మీరు దెబ్బలు తాకినా రిసిప్ట్లు ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ ఆధారాలు కూడా సేకరించలేదు. మళ్ళా తిరిగి మొన్ననే ఒక 4 రోజుల క్రితం సేమ్ అదే గుండ్లపల్లి గ్రామంలో సేమ్ అదే కాంగ్రెస్ నాయకుడు కేవలం ఆయన వెనకాల ఎమ్మెల్యే విజయరమణారావు గారు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పేసి ఆ అహంతోటి ఆయన మళ్ళా ఒకనాడు బీఆర్ఎస్ నాయకుడిని దాడి చేసిండు కదా, నేడు ఒక ప్రైవేట్ చిన్న ఉద్యోగం చేసుకున్న అతని పైన దాడి చేసిండు. వాళ్ళ పొలంకి కూడా ఏ ట్రాక్టర్ వెళ్లకుండా ఆపేసిండు. మరి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి మేము కమిషనర్ వరకు తీసుకొని పోతే కానీ కనీసం ఆ ట్రాక్టర్ని వదలలేదు. అంటే వాళ్ళ పొలంలోకి ట్రాక్టర్ని వెళ్ళడానికి ఒప్పుకోలేదన్నమాట. సో ఈ విధంగా మేము ప్రతి దానికి కమిషనర్ అని అంటే ఏమవుతుంది? మరి SIలు CIలు వీళ్ళందరూ ఎందుకుండి ఇంత వానం? ఆ గుండ్లపల్లి గ్రామంలో అది 1-2 సార్లు కాదు, ఒక్క సంవత్సరంలో 4 సార్లు వేసిండు. మొన్ననే బోరబండ దగ్గర ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, సీనియర్ నాయకులు అక్కడ ఉండే కార్పొరేటర్ హింసలు భరించలేక ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ లెటర్లో రాసిండు క్లియర్గా కాంగ్రెస్ మాజీ మేయర్ అని చెప్పేసి డిప్యూటీ మేయర్ వల్లనే ఆయన ఆవేదన వల్లే నేను చనిపోతున్నా అని చెప్పి ఒక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేడు ఒకసారి చూడండి, ఒకనాడు జై తెలంగాణ నినాదం చెప్తే అటాక్ చేసేటోళ్ళు నేడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి అదే విధంగా సాధారణమైన ప్రజలపైన ఈ విధంగా రౌడీయిజం చేస్తున్నారు, గుండాగిరి చేస్తున్నారు. ఎందుకంటే అది లేకపోతే వాళ్ళు పాలించలేకపోతున్నారు. ఈ రౌడీయిజం చేస్తే కానీ కంట్రోల్ తెచ్చుకోలేకపోతున్నారు. అందుకనే మళ్ళీ ఈ విధంగా గుండాగిరికి పాల్పడుతున్నారు. సో తెలుసుకున్నారు ఫైనల్ గా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లలో ఎట్లా ఉండాలి, ఏం చేయాలని అంటే తెలంగాణ ప్రజలకు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు? తెలంగాణ పుట్టినప్పుడు ఇప్పుడు తెలంగాణ పుట్టి ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఉంది. ఆ సమయంలో ఎంత మంచిగా చిన్నపిల్లలను అయితే చూసుకుంటారో అంత మంచిగా చూసుకోవడం జరిగింది కేసీఆర్ గారి పాలనలో. దాని తర్వాత ఏమైంది? ఒక పిల్లోడు ఎదిగినప్పుడు, ఒక ఏజ్ వచ్చినప్పుడు, ఒక యంగ్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళందరూ చెడు వ్యసనాలకి కానీ, చెడు చూడడం కానీ, చెడు వినడం కానీ, చెడు పనులు చేయడం కానీ కొంచెం అలవాటు అయిపోతారు. కానీ దాన్ని చక్కబెట్టేది బాధ్యత మనదే. సేమ్ అదే విధంగా నేడు కూడా ఒక యవ్వనంగా తెలంగాణ యూత్ స్టేజ్లో ఉంది. మరి దాన్ని ఇలాంటి చెడుతో పట్టిస్తున్నది ఈ కాంగ్రెస్. మనం ఎవ్వరం కూడా ఈ తెలంగాణని ఆ విధంగా చేయకుండా మనం మంచి మార్గంలో మనం ఖచ్చితంగా నడపాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో నేడున్న ప్రభుత్వం మళ్ళా ఉంటుందో పోతుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా నేను కోరుకునేది అంటే మీరు కాదు రాజకీయం చేయాల్సింది, రాజకీయం నుంచి ప్రొటెక్ట్ చేయండి. ఈ గుండాగిరి రాజకీయం నుంచి పేద ప్రజలని వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి. మీరు ప్రజల పక్షాన నిల్చోండి. కానీ ముఖ్యమంత్రి అని చెప్పేసి, మంత్రులు అని చెప్పేసి, ఎమ్మెల్యేలు అని చెప్పేసి వాళ్ళ వెనకాల నిల్చుంటే మాత్రం మళ్ళా ఈ ప్రభుత్వం దిగిన తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ అందరికీ కూడా గుణపాఠం చెప్తారు అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.